వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరికీ అలర్ట్ అండి. సో, మన రాష్ట్ర ప్రభుత్వం వెనుకడుగు విషయంలో మరి పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, పెన్షనర్స్ సంబంధించి ప్రధానంగా 2 సమస్యలైతే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ వీడియోలో ఆ రెండిటి గురించి అయితే చర్చిద్దాము. సో, ఇందులో మొదటిది వచ్చేసి మనకు ఇక్కడ జీవోలో చూసుకోవచ్చు. సో, ఫ్రెండ్స్, ఇక్కడ జీవో నెంబర్ 30 ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే పెన్షన్ శాంక్షన్ ఏపీకి సంబంధించిందండి. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి పెన్షన్ శాంక్షన్ ఆఫ్ రివైజ్డ్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఆర్ ఫ్యామిలీ పెన్షన్. అంటే ఈ ఏక్యూపీ అనేది మామూలుగా సర్వీస్ పెన్షనర్‌కి మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ ఇద్దరికీ వర్తిస్తుందండి. టు దీస్ పెన్షనర్స్ ఆన్ అటెండింగ్ ఏజ్ కంప్లీషన్, అంటే 70 ఏళ్ళు మొదటి రోజు నుంచి కాకుండా 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మనకైతే పెన్షన్ మంజూరు చేస్తామని అయితే ఇక్కడ క్లియర్గా జీవో నెంబర్ 30లో డేటెడ్ ఆన్ 20th ఫిబ్రవరి 2020 ప్రకారంగా అయితే తెలియజేస్తుంది. సో, చూసుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్లీ ఎగ్జామినేషన్ hereby sanction additional quantum of pension to pensioners or family pensioners on attending the age of 70 years and above, that is on completion, అంటే పూర్తయిన తర్వాత, కంప్లీషన్ ఆఫ్ ద ఏజ్ 70 ఇయర్స్ అండ్ అబోవ్, అంటే 70 ఏళ్ళు కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఈ అమౌంట్ వస్తుంది. యాజ్ ఇండికేటెడ్ ఇన్ ద టేబుల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. సో, ఇక్కడ మనకు టేబుల్‌లో చూపించినట్టుగా ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది వస్తుంది. కాకపోతే ఇక్కడ 70 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అండి. అంటే 71 ఇయర్ మొదటి రోజు నుంచి వస్తుందనమాట. సో, సింపుల్‌గా మనకు ఇక్కడ 76 ఇయర్ మొదటి రోజు నుంచి వస్తుంది. యాక్చువల్‌గా 70 ఇయర్ మొదటి రోజు నుంచి రావాల్సిన పెన్షన్. సో, ఇక్కడ 70 ఇయర్స్ అబోవ్ ఉన్న వారికి 7% అదనపు పెన్షన్ అయితే లభిస్తుంది వారి యొక్క బేసిక్ పెన్షన్‌లో. అదే 75 ఇయర్స్ దాటిన వారికి 12% అదనపు పెన్షన్ లభిస్తుంది. బోత్ ఫ్యామిలీ అండ్ సర్వీస్ పెన్షనర్స్ ఇద్దరికీ కూడాను. సో, యాక్చువల్‌గా మనకు ఇక్కడ 2014లో ఇక్కడ 10% అయితే ఇచ్చారండి చంద్రబాబు గారు. అలాగే ఇక్కడ కూడా మనకు 15% అయితే ఇచ్చి ఉన్నారనమాట. సో, కానీ ఏదైతే 2022 11వ పీఆర్సీలో, సో, దీన్ని రివర్స్ పీఆర్సీ అనేది అంటామండి. ఎందుకంటే ఈ 10% ఉన్నటువంటి పెన్షన్‌ను 7%కి తగ్గించారు. 15% ఉన్నటువంటి అడిషనల్ క్వాంటమ్ పెన్షన్‌ను బేసిక్ పెన్షన్‌లో మనకు 12%కి తగ్గించడం జరిగిందనమాట. సో, అందుకే దీన్ని రివర్స్ పీఆర్సీ అనేది పేర్కొనడం జరిగింది. అదే 80 ఇయర్స్ వారికి ఇక్కడ చూసుకున్నట్లయితే 20% బేసిక్ పెన్షన్ అడిషనల్‌గా, అలాగే 85 ఇయర్స్ వారికి 25%, 90 ఇయర్స్ అబోవ్ వారికి 30%, 95 ఇయర్స్ అబోవ్ వారికి 35%, 100 ఇయర్స్ వారికి 50%. సో, మనందరికీ తెలిసిందండి. మొదటి ప్రాబ్లమ్ ఏందంటే 80 ఇయర్, అంటే 80 ఇయర్ మొదటి రోజు నుంచి కాకుండా 80 ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే 81 ఇయర్‌లో మొదటి రోజు నుంచి అయితే ఈ పెన్షన్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇది మొదటి సమస్య. ఇక రెండవ సమస్య ఏంటంటే ఈ ఈ యొక్క పెన్షన్ ఏదైతే అడిషనల్‌గా ఇస్తున్నారో ఇది చాలా తక్కువ అనేది చెప్పవచ్చండి. సో, ప్రభుత్వము వెనుకడుగు వేసిందనే చెప్పవచ్చు. ఎందుకంటే మనకు ఇక్కడ చూసుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో, తెలంగాణ యొక్క అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఒకసారి మనం పరిశీలిద్దాం. జీఓఎంఎస్ నంబర్ 57 ప్రకారంగా మనకు ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ వారి నుంచి ఈ జీవో అనేది 11
జూన్ 2021లో రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ గూడా పెన్షనర్స్ ఏజ్ ఆన్ అటెండింగ్ ఆఫ్ 70 ఇయర్స్ అండ్ అబోవ్. సో, ఇక్కడ గూడా మనకు పే స్కేల్స్ అనేది ఏ విధంగా ఉన్నాయని చెక్ చేద్దాము. So, the Pay Revision Commission submitted its report on December 2020 and recommended the regard the pension benefit intra alia following additional quantum of pension for family and service pensioners of state government. సో, ఇక్కడ కూడా సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ ఇద్దరికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ లభిస్తుంది. కాకపోతే ఇక్కడ మనకు స్లాబ్‌లు అయితే ఈ విధంగా ఉన్నాయండి. సో, 75-80 సంవత్సరాల మధ్యలో 15% అయితే లభించనుంది. అంటే మనకు 80-85 ఇయర్స్ వరకు 20% ఆఫ్ బేసిక్ పెన్షన్, 85 ఇయర్స్ నుంచి 90 ఇయర్స్ వరకి 30% ఆఫ్ బేసిక్ పెన్షన్, 90-95 ఇయర్స్ వరకు 40%. ఇక్కడ మనకు చూసుకోవచ్చు 10% అయితే పెరుగుతూ వచ్చింది. 95% నుంచి 100 ఇయర్స్ లోపు ఉన్న వారికి 50%, 100 ఇయర్స్ దాటిన వారికి ఇక్కడ 100% బేసిక్ అయితే లభిస్తుంది. అంటే 10,000 బేసిక్ పెన్షన్ వచ్చేవారికి 100 సంవత్సరాలు దాటి ఉన్నవారైతే 20,000 రావడం జరుగుతుందనమాట. అదే మనకు ఏపీలో చూసుకున్నట్లయితే కేవలం 15,000 మాత్రమే రావటం జరుగుతుంది. సో, ఇక్కడ ఏపీకి సంబంధించి అయితే 15,000 రావటం అయితే జరుగుతుంది. సో, ఇక్కడ 20,000 రావటం అయితే జరుగుతుంది. ఈ విధంగా పెన్షన్ అనేది మనకు ఏపీ ప్రభుత్వంలో తక్కువ ఇస్తున్నారని చెప్పవచ్చు. ఈ విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేసింది. ఎందుకంటే ఈ జీవో రిలీజ్ చేసిన తర్వాతనే మనకు ఏపీలో జీవో రిలీజ్ చేశారనమాట. ఇక్కడ 2021లో రిలీజ్ చేస్తే అక్కడ 2022లో రిలీజ్ చేశారు. అయినా కూడా తక్కువ అమౌంటే రిలీజ్ చేశారనమాట. అదే మనము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయానికొచ్చినా కూడా సేమ్ అంతే ఉందండి. సో, రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగుల్లో 80 ఏళ్ళు వచ్చిన వారికి అదనపు పెన్షన్ ఇక్కడ. కేంద్ర ప్రభుత్వం 80 ఏళ్ళు దాటిన వారికి పెన్షన్ గుడ్ న్యూస్. 80 ఏళ్ళు దాటిన వారందరికీ అదనపు ప్రయోజనాలు. సో, కొత్తగా మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం సివిల్ సర్వీస్‌లో చేసి రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు 80 ఏళ్ళు చేరితే సీసీఎస్ 2021 ప్రకారంగా అడిషనల్ క్వాంటమ్ లభిస్తుంది. సో, ఎవరెవరికి ఎంత వయసుకు ఎంత పెన్షన్ అనేది మనకు ఇప్పుడు చెక్ చేద్దాము. సో, ఇక్కడ కూడా 80-85 ఏళ్ల మధ్యలో ఉన్న సీనియర్ సిటిజన్లకు బేసిక్‌లో 20%, 85-90 ఏళ్ళు ఉన్నవారికి 30%, 90-95 ఏళ్ల మధ్యలో ఉన్నవారికి 40%, 95 ఏళ్ల నుంచి 50 ఏళ్ళు ఉన్నవారికి అదనంగా 50%, ఇక 100 సంవత్సరాలు దాటిన వారికి 100% లభిస్తుంది. సో, కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ స్లాబ్ రేట్ అయితే నిజంగా 100% వరకు ఇస్తూ ఉంటే, మన తెలంగాణ ప్రభుత్వం కూడా 100% వరకు ఇస్తూ ఉన్నా కూడా మన ఏపీలో మాత్రము 50% మాత్రమే ఇస్తున్నారనమాట. సో, ఈ విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా వెనుకడుగు వేసిందని అయితే చెప్పవచ్చు. దీనిపై మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.